ఈరోజు మన వీడియోలో సొరకాయ బర్ఫీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మిల్క్ పౌడర్ అలాగే కండెన్సర్ మిల్క్ లేకపోయినా కూడా అచ్చం స్వీట్ షాప్ టేస్ట్తో సొరకాయ బర్ఫీని ఇలా చేశారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక పీస్కు బదులుగా 2-3 పీసులు చక్కగా తినేస్తారు. అంత టేస్ట్గా ఉండే సొరకాయ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద సైజు సొరకాయని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసి పీల్ ఆఫ్ చేయండి. ఇలా చేసిన తర్వాత గ్రేటర్ సహాయంతో గ్రీన్ కలర్ ఉండే పార్ట్ని మాత్రమే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా తురుముకున్న సొరకాయని ఇందులోకి అయితే వేయండి. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి అంతా సొరకాయకు పట్టే విధంగా 2 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో సొరకాయను కుక్ అవ్వనివ్వండి. ఇలా చూడండి 10 నిమిషాలకైతే సొరకాయ చక్కగా కుక్ అయింది. ఈ స్టేజ్లో 2 కప్పుల వరకు చిక్కటి పాలను అయితే వేయండి. ఇలా పాలను వేసుకున్నాక సొరకాయ పాలను అంతా పీల్చుకునేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా మిశ్రమం కాస్త డ్రై అయ్యాక ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ని ఒక చిటికెడంతా వేయండి. 1/2 కప్పు వరకు చక్కెరను వేసి పూర్తిగా కరగనివ్వాలి. చక్కెర కాస్త తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ టేస్ట్ కోసం పాలపై ఉన్న మీగడను 3 స్పూన్ల వరకు యాడ్ చేయండి. ఈ మీగడ వలననే బర్ఫీకి చాలా టేస్ట్ వస్తుంది. మనం ఇందులో ఎటువంటి మిల్క్ పౌడర్ అలాగే కండెన్సర్ మిల్క్ యూస్ చేయడం లేదు కాబట్టి పాల మీగడను ఖచ్చితంగా యాడ్ చేయాలి. మీగడను వేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు చక్కగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి మరొక నిమిషం వరకు చక్కగా కలుపుకున్నాక ఇలా మిశ్రమం అంతా డ్రైగా అవుతుంది. ఇలా డ్రైగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు యాలుకల పొడిని అయితే వేసి స్టవ్ను ఆపేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసి నెయ్యి ప్లేట్కి అంతా అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ మిశ్రమాన్ని ఇందులోకి అయితే వేయండి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా పైన గార్నిష్ చేయండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత 2 గంటల వరకు అలాగే వదిలేయండి. 2 గంటల తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా అలాగే టేస్టీగా సొరకాయ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి.